చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఏమన్నాడు? వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. ఎవడు ఈ దేశంలో అనలేదు. ఏది ఎప్పుడో జరిగింది, ఏది ఇది 1931లో ఎప్పుడో జరిగింది. దాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన చేయడం, జితనా హిస్సేదారి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వాళ్ళ రిజర్వేషన్ పెంచాలి, వారికి సరి అయిన న్యాయం జరగాలి. అదే మాట ఆయన పార్లమెంట్లో అన్నాడు, బయట అన్నాడు. ఏమన్నాడు? 90% జనానికి అన్యాయం జరుగుతుంది, 10% ఎంజాయ్ చేస్తున్నాను. ఈవెన్ ఉద్యోగాలలో కూడా ఆయన చెప్పాడు ఆ మాట. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పోయిండు. ఆయన చేయాలనే ఆలోచన జరిగింది. దానికి నేను అన్ని జిల్లాలు తిరిగా. ఏది ఎలక్షన్ రాకముందు 10 జిల్లాలలో తిరిగి, కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి పిలిచి రేవంత్ రెడ్డి ముందు డిక్లరేషన్ చేసినాము. మేము పవర్లు వస్తే 42% రిజర్వేషన్ ఇస్తాము లోకల్ బాడీలు అన్నాడు. దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. 42% నేను లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తాను. అది నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలలో నేను 13 జిల్లాల అధ్యక్షులను బీసీలను ఎస్సీలను వీకర్ సెక్షన్ పెట్టడం జరిగింది. అంటే సామాజిక న్యాయం అనేది నా బ్లడ్లో ఉన్నది. అదే ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి, రాజీవ్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి, రాహుల్ గాంధీ చేయాలి అనేది నా మనస్తత్వం. పదవులు ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను అన్ని అసెంబ్లీ రాకముందు నేను అందరినీ కొంత డిఫరెన్సెస్ ఉన్న అందరినీ కలపడానికి ప్రయత్నం చేసిన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, కొంత దూరం ఉన్న వాళ్ళని కూడా కలిపాను. తర్వాత అందరం కలిసి కాంగ్రెస్ వచ్చింది. కానీ మీకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ అని బయట చెప్తూ ఉంటారు, నిజమా సార్? అది క్యాస్ట్ ఫీలింగ్ కాదు, క్యాస్ట్ కాదు. కింద ఉన్నటువంటి వాడు అట్టడుగున్న వానికి కూడా న్యాయం జరగాలనే కాన్సెప్ట్ నాది. అంతేగాని క్యాస్ట్ ఫీలింగ్ అంటే నేను మునూరు కాపు అని కాదు. నేను అన్ని కులాల వారిని అభినందిస్తా. వాళ్ళకు అన్యాయం జరిగితే మాట్లాడుతా. అందులో రెడ్లలో కూడా అన్యాయం జరిగితే నేను ఎప్పుడన్నా కొట్లాడినది. అట్లంటే రాజశేఖర రెడ్డి గారిని నేను చేసినా లేదా పిసిసి ప్రెసిడెంట్ 30 మంది ఎంపీలు వ్యతిరేకం చేసిండ్రు ఇతను ఫ్యాక్షన్ లీడర్ అని. అయినా నేను మాట ఇచ్చిన నిలబెట్టుకుని. అదేవిధంగా ఎన్ జనార్దన్ రెడ్డిని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎం సత్యనారాయణరావుని కూడా చేయడం జరిగింది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్, మేము ముగ్గురం బీసీలం కొట్లాడితే మళ్ళీ మనకు అన్యాయం జరుగుతుంది. బీసీ కాన్సెప్ట్ హనుమంతరావు ఉంటాడు. మళ్ళీ ఆయన ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిని, మళ్ళీ తెలంగాణకు ఆయన ఎందుకు కావాలని నేను మహేష్ కుమార్ గౌడ్ కూడా మద్దతు చేసిన, ఆయన ఎమ్మెల్సీ కావాలని కూడా మద్దతు చేసిన. అంటే నేను ఎంతసేపటికి నేనే ఉండాలనే కాన్సెప్ట్ లేదు. 10 మంది పెరగాలి, 10 ఆలోచన చేయాలి, 10 మంది ముందుకు పోవాలి. సామాజిక న్యాయం అనేది కింది దానికి పోవాలనేది నా మనస్తత్వం. మీ మనసులో ఎలాంటి ఆలోచన లేకపోతే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆ కలిసి అయిపోయిన తర్వాత మీ ఇంట్లో రహస్యంగా బీసీ మీటింగ్ పెట్టారు. దానికి హైకమాండ్ కూడా సీరియస్ అయిందనే మాట నిజం కదా? చూడండి, నేను అందరిని ఎందుకు పిలిచిన అంటే అందరు సపోర్ట్ చేస్తేనే అవుతుంది కదా. నేను అనేది ఈ బిల్లు ఒక్కరితోటి కాదు, కేవలం కాంగ్రెస్ ఎంపీలు కాదు, అందరు చేయాలి. బిల్లు పాస్ అయితేనే కదా మాకు న్యాయం జరుగుతుందని అందరిని పిలిచిన. ఇవాళ అందరూ ఒప్పుకుంటున్నారు కదా. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా బీసీ పెడతా అంటుండు కదా, జనగణలో కులగణ కూడా కలుపుతా అంటుండు కదా. అంటే న్యాయం జరగాలి. న్యాయం జరగాలి అంటే నేను కేవలం ఒక్కటే మనమే వేస్తాము ఓట్లు అంటే కదా. కాన్సెప్ట్ అందరినీ ఎందుకు పిలిచినా మీరు కూడా చేయండి. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వచ్చి అందరు వచ్చారు. ఎందుకు? అదే మా రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు? కిషన్ రెడ్డి గారు మీరు ఢిల్లీలో మాకు సపోర్ట్ చేయాలి, నరేంద్ర మోడీ దగ్గర తీసుకుపోవాలి. మేము ఇక్కడ బిల్ పాస్ చేసినాం, అది కూడా పార్లమెంట్లో పాస్ కావాలంటే అందరి మద్దతు కావాలనేది నా ఉద్దేశం. ఒక్కరు తీసుకుంటే కాదు, కేవలం కాంగ్రెస్ వాళ్ళే మద్దతు ఇస్తే మెజార్టీ రావాలి కదా, అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి కదా. అందుగురించి ATIIMలో సోనియా గాంధీ చేసింది ఆ కార్యక్రమం అయితే UPA చైర్పర్సన్గా. అదే రాహుల్ గాంధీ గారు కూడా నేను అన్నాను, సార్ ఈ సోషల్ జస్టిస్ అనే మినిస్ట్రీలో SC ఉంటుంది,
ఎస్టీ ఉంటుంది, ఓబీసీ ఉంటుంది. కానీ ఎస్సీలకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏది అంటే అర్హతనము. వాళ్ళ రిజర్వేషన్ ఏదైనా పోస్ట్ ఉంటే మళ్ళా సూటబుల్ క్యాండిడేట్ వచ్చే వరకు అది ఖాళీ ఉంటుంది. మా బీసీలలో ఉండదు. ఒకసారి పోతే పోయినట్టే మళ్ళీ అది అప్పర్ క్లాస్ పోతుంది. కంటే అప్పుడు రాహుల్ గాంధీ చేసిండు, మీరా కుమారికి చెప్పి సెపరేట్ ఎస్సీ పార్లమెంట్ కమిటీ, అదేవిధంగా ఎస్టీ పార్లమెంట్ కమిటీ, ఓబీసీ పార్లమెంట్ కమిటీ 3 చేశారు. కాబట్టి ఇప్పుడు మా లెక్క తెలుస్తుంది. మేము వీఆర్ నాట్ క్రాసింగ్ 27% అంటున్నారు మా రిజర్వే. మేము వీఆర్ నాట్ క్రాసింగ్ డబుల్ డిజిట్ 9% అని వచ్చి ఆగినాం. ఇవాళ ఈ పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అయితే అందరికీ లాభం అవుతుంది.